24వ వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 22వ అధ్యాయం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లూకా సువార్తలో 22వ అధ్యాయం కూడా ఇప్పుడు మనం యోహాను సువార్తలో చూసినటువంటి సందర్భం ఇక్కడ లూకా సువార్తలో భక్తుడు 22వ అధ్యాయంలో రాస్తున్నాడు. అది ఇది ఒకటే సందర్భం అన్నమాట. సరే, ఇక్కడ చూస్తే ఎందుకు కడగాల్సి వచ్చింది అంటే, నేను స్టడీ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఆ శిష్యుల్లో ఎవరు గొప్పవారు అనే వివాదం పుట్టిందంట. ఆ 12 మంది శిష్యుల్లో ఏం పుట్టింది వివాదం? 2 చేతులు ఎత్తండి ఒకసారి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. ఏం పుట్టింది ఆ 12 మంది శిష్యుల్లో? ఎవరు గొప్పవారు? నేను గొప్పవారంటే నేను గొప్పవారు, నేను గొప్ప అంటే నేను గొప్ప అని 12 మంది శిష్యులు వివాదం పెట్టుకుంటున్నారు, తర్కం పెట్టుకుంటున్నారు. అప్పుడు యేసయ్య లేడు, యేసయ్యకి తెలియదులే అనుకుంటున్నారు. యేసయ్యకేమో సమస్తం తెలుసు. ఆయన ఎక్కడుండా కూడా వీళ్ళు మాట్లాడుకుంటున్న మొత్తం ఆయనకు అర్థం అవుతుంది. వీళ్ళలో ఏముంది? నేను గొప్ప అంటే నేను గొప్ప. పేతురు అనుకుంటున్నాడు నేనే గొప్ప, బాయ్ నేను గొప్ప, మొట్టమొదట యేసయ్య నన్ను పిలిచాడు, అంతేకాకుండా మీ అందరిలో నేను పెద్దోని వయసులో, నేను గొప్ప. అంతేకాదు తాళపు చెవులు నాకు ఇచ్చాడు, సంగపు తాళపు చెవులు నాకు ఇస్తానన్నాడు ఆయన, వాగ్దానం ఇచ్చాడు ఆయన. కాబట్టి నేను గొప్పని పేతురు అనుకుంటున్నాడు. పేతురు అంటున్నాడు. ఎంతలోనే యోహానని ఇంకో శిష్యుడుండి, నువ్వేంది గొప్ప, నేను కూడా గొప్పే, నన్ను ఎప్పుడూ కూడా నా పక్కనే కూర్చోబెట్టించుకుంటాడు, ఆయన పక్కనే కూర్చోబెట్టించుకుంటాడు నన్ను, ఆయన రొమ్ము మీద ఎప్పుడు నా తల పెట్టుకొని ఉంటాను, ఎప్పుడు యేసయ్య ఆయన రొమ్మున ఆనుకొని పెట్టుకుంటాడు అన్నమాట యోహాను. ఎందుకనో మరి ఎందుకు అలా చేస్తాడో మనకు తెలియదు. ఎప్పుడు చూడు యోహానంట యేసయ్య పక్కనే కూర్చొని ఆ రొమ్మున అలా తల ఆనుకొని ఉంటాడు. రొమ్మున ఉన్న శిష్యుడని పేరు యోహానికి. నీకు తెలియదు నేను గొప్పోని నీకంటే, నేను యేసయ్య రొమ్మున ఆనుకొని ఉన్నానని. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో వాళ్ళు వాళ్ళ గొప్పలు చెప్పుకుంటున్నారు. అంద్రేయ నేను గొప్ప అంటాడు, చివరికి ఇస్కరియోతు యోధా కూడా నేను గొప్ప అని ఉంటాడేమో, బహుశా అంటే రాయబడలేదు. కానీ ఇలా నేను గొప్ప అనుకుంటున్నారు. సంఘంలో కూడా ఇటువంటి మనస్సు ఉంటుంది, నేను గొప్ప, మీ అందరికంటే ఎక్కువ నాకే ఉండొచ్చు అది కదా, అందుకని అందరికంటే ముందు నేనే ముందు గడుగుతా. దేవునికి స్తోత్రం. నాకుండొచ్చు, ఏముండొచ్చో తెలుసా? నేను సంఘ కాపరిని, నేను వాక్యం చెప్తాను, నేను పుల్పెట్టు మీద నిలబడతాను, నాకు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు దేవుడు, నేను మైకు పట్టుకుంటాను, నేను వాక్యం చెబుతాను కాబట్టి నేనే రాము కంటే గొప్ప అని నేను అనుకుంటాను. ఓకేనా? అర్థమైందా? ఇలా ఇక్కడ పని చేసే వాళ్ళు అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు? నేనే గొప్ప అని అనుకోవచ్చు. మీలో ఏ ఉందో, ఏ తలాంతుందో, దేన్ని మీరు కలిగి ఉన్నారో సరే, సంఘంలో కాకపోయినా బయటైనా మీకు ఏ తలాంతుందో, ఏమి కలిగి ఉన్నారో వాటిని బట్టి నేనే గొప్ప అని అనుకుంటున్నారేమో. అప్పుడు శిష్యులు కూడా ఇలాగే అనుకున్నారు. యేసయ్య పాదాలు కడగటానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఇక్కడ హెచ్చు తగ్గులు లేవయ్యా, గొప్పలు లేవు, ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు, చెప్పండి, ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు, నేను అడిగితేనే చెప్తారనమాట. ఫాలో అవ్వండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళు, ఎవరు హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడతారు. కాబట్టి ఇక్కడ గొప్పలు లేవు, గొప్పలకు పోవద్దు, మనం తగ్గించుకోవాలి, తగ్గించుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఎందులో తగ్గింపు? ఎందులో అంటే మన ప్రవర్తనలో తగ్గింపు ఉండాలి, మన బిహేవియర్లో తగ్గింపు ఉండాలి. బయటికి కనపడటానికి తగ్గింపు కాదు, బయట కనపడే విధంగా ఏదో పాతగుడ్డలు వేసుకొని నాకేమీ లేదండి అన్నీ ఉండా కూడా చూపించుకోవటానికి అది తగ్గింపు అనుకుని హృదయంలో గర్వం పెట్టుకుని ఉంటే అది తగ్గింపు అవ్వదు. యేసయ్య ఏం చూస్తాడు? బాహ్యాన్ని చూస్తాడా, హృదయాన్ని చూస్తాడా? మనం ఎవరి దృష్టికి తగ్గించుకొని ఉండాలంట. యాకోబు భక్తుడు అంటాడు 4వ అధ్యాయం 10వ వచనంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో యాకోబు భక్తుడు అంటాడు,
ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మనుషుల దృష్టికి కాదు. మనుషుల దృష్టికి కాదు. ఎవరి దృష్టికి తగ్గించుకోవాలి? దేవుని దృష్టికి తగ్గించుకోవాలి. అది మీ హృదయంలో ఆ తగ్గింపు దేవుడు చూడాలి. ఆ తగ్గింపు మీరు కలిగి ఉంటే మీరు హెచ్చించబడతారు. ఒకవేళ మీలో ఆ హెచ్చింపు ఉంటే మీరు తగ్గించబడతారు. కాబట్టి హెచ్చింపొద్దు, తగ్గించుకోండి. మనం తగ్గించుకోవాలి, తగ్గించుకొని పని చెయ్యాలి. మనం అది ఏం చేయాలి? మనం తగ్గించుకొని పని చేయాలి. అందుకని నేను ఈ పాద పరిచర్య చేస్తున్నానయ్యా, మీ పాదాలు గడుగుతున్నా. నేను ఎవరిని? పంపబడినటువంటి వాడను, దైవ కుమారుణ్ణి, సాక్షాత్తు సర్వ సృష్టికర్తని. నేనే మీ పాదాలు గడుగుతున్నా. ఆయన చూపిస్తున్నాడు, సేవ చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నాడు? ఆయన సేవ చేయించుకోవచ్చు ఆయన, కానీ ఆయనే సేవ చేస్తున్నాడు. మనం కూడా సేవ చేయాలి, సేవ చేసే వారంగా ఉండాలి. ఒకరు ఈ లోకంలో ఉండేటటువంటి అధికారులు కానీ, నాయకులు కానీ, ఉద్యోగస్తులు కానీ వాళ్ళు సేవ చేయటానికి నిర్ణయించబడ్డారు. ఐపీఎస్ అంటే ఏందో తెలుసా మీకు అర్థం? ఐపీఎస్ అంటే ఏంది? ఐపీఎస్ అంటే ఏంది? పోలీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. దేవునికి స్తోత్రం. సర్వీస్ అంటే ఏంది? సేవ. వాళ్ళు ఏం చేయాలి? పోలీసులు ఇప్పుడు ఏం చేయాలి? సేవ చేయాలి. కొట్టడం కాదు వాళ్ళ పని, తిట్టడం కాదు. పోలీసుల బాధ్యత ఏంటంటే సేవ చేయటం. ఒక కలెక్టర్ ఉన్నాడు, ఆయన అడ్మినిస్ట్రేటివ్ చెయ్యాలి, రాష్ట్రానికి సేవ చెయ్యాలి ఆయన. అంతేగాని ఆయన సర్వీస్ చేయాలి. కానీ అబ్బా రాష్ట్రం అంతా నా చేతుల్లోకి వచ్చేసిందిలే, నాకు సింహాసనం వచ్చేసిందిలే అని కూర్చోకూడదు. రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళు ఏం చేయాలి? సేవ చేయాలి. తగ్గించుకొని మనం దేవుని పని చేస్తే దేవుడు సంతోషిస్తాడు. గొప్పలు పోకూడదండి, మనకు గొప్పలు ఏం లేవు, గొప్పలు ఉండకూడదు. మనకి దేవుని బిడ్డలకు అస్సలు గొప్పలు ఉండకూడదు. గొప్పలు పడి మనం ముందుకెళ్ళామంటే బోర్ల పడిపోతాం. అర్థమవుతుందా మీకు? కానీ దేవుని సన్నిధిలో బాప్తిజం తీసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత గొప్పలు లేవు. ఇది నేర్పిస్తున్నాడు శిష్యులకి. శిష్యులు ఏమో ఏమనుకుంటున్నారంటే మేము గొప్ప వాళ్ళము. పేతురేమో నేను పెద్దోన్ని, నేను గొప్పోన్ని. యోహానేమో ఆయన రొమ్మును అనుకుంటాను, నేను గొప్పోన్ని. అంద్రేయేమో ఆయనకున్న తలాంతును బట్టి నేను గొప్పోన్ని అనుకుంటున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో గొప్పోళ్ళు అనుకుంటుంటే వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ ఆయనకి వినపడతా ఉన్నాయి. ఆయన వాళ్ళ దగ్గర లేడు కానీ వినపడతా ఉన్నాయి. చివరికి వీళ్ళు అనుకుంటున్నారు యేసయ్యతో మనం మాట్లాడదాం, యేసయ్యకి మనం చెబుదాం, ఎవరు గొప్పోళ్ళు ఆయన దగ్గరే తేల్చుకుందాం మనం అని అనుకుంటున్నారు. వీళ్ళు అనుకుంటున్న టైంలో యేసయ్య వీళ్ళ బుద్ధి అలాగుందా, వీళ్ళకు చూపించాలని చెప్పేసి వాళ్ళు కూర్చున్నప్పుడు ఆయన లేచి వాళ్ళ పాదాలు కడిగాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు పాదాలు కడిగాడంటే తగ్గించుకోండి అయ్యా అని నేర్పించడానికి. దేవునికి స్తోత్రం. ఎందుకు పాదాలు కడిగాడు? తగ్గించుకోండి అయ్యా అని పాదాలు కడిగాడు. ప్రభునంతులరా, మనం కూడా తగ్గించుకొని పని చెయ్యాల, తగ్గించుకొని సేవ చెయ్యాల. రెండోది మనం చూస్తే 15 వచ్చిన ఒకసారి చదవండి. 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం 15 వచ్చిన. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేశాను. దేవునికి స్తోత్రం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బాయ్, మీరు ఎందుకు నేను ఈ పని చేస్తున్నానంటే మీరు నా మాదిరిగా మీరు కూడా బయటికి వెళ్ళి చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? మనం కూడా వెళ్ళి ఆయన చేసినట్లుగా మనం కూడా పాదాలు కడగటం అంటే అందరి పాదాలు కడగటం అని కాదు, బయటికి వెళ్ళి దాని ఉద్దేశం. మీరు కూడా అలా తగ్గించుకొని ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు కూడా మీరు కూడా ఏం చేయాలి? అలా తగ్గించుకొని ఉండాలి. హెచ్చించబడబాకండి, తగ్గించుకోండి. అలా బయట ఉన్నప్పుడు కూడా ఇది మాదిరి చూపిస్తున్నా మీకు నేను. కాబట్టి ఈ మాదిరి మీరు కూడా తీసుకొని మీరు తగ్గించుకొని ఉంటే మీరు హెచ్చించబడతారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇది రెండో కారణం అన్నమాట. మనం చెయ్యటానికి ఈ పని చేశాడు. మొట్టమొదటిది ఎందుకు చేశాడు ఆయన?
మొట్టమొదటి పని ఎందుకు చేశాడు? మనం తగ్గించుకోవటానికి. రెండోది ఎందుకు చేశాడు? మనకు మాదిరి చూపించటానికి. మనం కూడా అలాగ చెయ్యాలి, బయటికి వెళ్ళని మాదిరి చూపించటానికి ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. అందుకే మనం కూడా ఈరోజు పాద పరిచర్య జరిపించుకుంటా ఉన్నా. మనం కూడా పాదాలు కడుక్కుందాం. ప్రాముఖ్యంగా నమ్మి బాప్తిజం తీసుకున్నటువంటి బిడ్డలు పాద పరిచర్య చేద్దాం, తగ్గించుకుందాం, దీనత్వం కలిగి ఉందాం. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఎవరైతే తగ్గించుకుంటారో వారి దగ్గర యేసయ్య ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.